హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూప ఛానల్. వచ్చేసింది ఏమో స్వరూప. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా నన్ను ముందుకు తీసుకోవాలి, మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉండట్లే ఇంతవరకు నేను వచ్చిన మీకు అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను. నేను నా పిల్లలు మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనకు ఏదైనా పోతే పనులు కావు కదా ఫ్రెండ్స్. పనులు కావు, పని చేసి కలిగింది అంటాడు, కడుపు నొప్పి లేస్తుంది అంటారు, తల నొప్పి లేస్తుంది అంటారు, ఒళ్ళు నొప్పి లేస్తుంది అంటారు. ఏ పనులు అనుకున్నా జరగడం లేదు, మాకెందుకు ఇలా జరుగుతుందని అనుకుంటారు ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఏదైనా అక్కడికి పోతున్నాం, ఆ దేవుని కాడికి పోతున్నాం, ఇక్కడికి పోతున్నాం, అల్లేస్తున్నాం, అది ఇదని చాలా రకాలు తిరుగుతారు ఫ్రెండ్స్. చాలా రకాలు దిగినా కానీ ఏ ప్రయత్నం, కొంతమందికి ప్రయత్నం అవుతుంది, కొంతమందికి ప్రయత్నం కాదు. అయితే నేను అలా చేసి ఇవాళ కన్ను నుంచి వెళ్ళి మీకు అనుకున్న పనులు జరిగేటట్టు ఒక ప్రయత్నం చెప్తున్నాను. దాని గురించి మీరు వీజ్ అయితేనే చేసుకోండి. మీకు వీజ్ అయిందే మీ ఇంటి పక్కన దొరుకుతాయి. సిటీలో అయితే దొరుకుడు కష్టం, కానీ పల్లెటూరులో అయితే బరాబర దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పల్లెటూరులో తెప్పించుకొని ప్రయత్నం చేసుకోవచ్చు. సిటీలో అయినా అంటే మీకు చెట్లల్లో అటు ఇటు, పార్కులలో అటు ఇటు ఎక్కడైనా మొలుస్తుంది చెట్టు, మీకు చాలా ఈజీ అవుతుంది. అదే దీన్ని వచ్చేసి దీని పేరు చెప్పొద్దు, కానీ మీకు తెలిసిన వరకైతే ఈ చెట్టు మీకు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. దీని ఆకు ఇలా ఉంటుంది. మన డ్రెస్ కత్తుకుంటే పోవు ఇవి, ఇట్లా మొత్తం అట్టుకుంటే ముళ్ళు ముళ్ళు ఉంటాయి దీనికి. దీని పేరు చెప్తే దీని పని చేయదు, దీని పేరు చెప్పద్దు మనం. ఎందుకంటే దీని పేరు చెప్తే దీని పేరు చెప్పినామనుకో దీన్ని చేసే ప్రయత్నం పని చేయదు అన్నట్టు చెప్పద్దు మనం దీని పేరు. దీనికి వచ్చేసి అయితే ముళ్ళ లెక్క ఉంటాయి, పొడుగు ఉంటుంది, గోడ్చల లెక్క పొడుగు ఉంటుంది. దీని ముళ్ళ లెక్క ఉంటుంది. మనకు బట్టలు అంటుకుంటే పోదు, చక్కగా మనం తీసేసేదాకా పోవి. ఇది మీరు చేసుకోండి, ఈ ప్రయత్నం చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, దీని ఆకులు దింపుకొచ్చుకోవాలి. కొమ్మలు తీసుకొచ్చుకున్నా కానీ దీని ఆకులు తీసుకోవాలి. దీని ఆకులు తీసుకొని మంచిగా కడగాలి. కడిగి మంచిగా ఎండలు ఆరబెట్టుకోవాలి. ఎండలు ఆరబెట్టుకున్నాక అవి ఆరినాక మనం తీసుకొచ్చుకొని పొయ్యి అయినా మంచిదే, కట్టెల పొయ్యి అయినా మంచిదే, స్టవ్ అయినా మంచిదే. మనం ఏదన్నా వాడని మూకుడు పెట్టుకోవాలి. వాడే మూకుడు పెట్టద్దు. ఏదన్నా వాడంది, ఏదైనా కరవైన పాత్ర ఉంటుంది కదా, దాన్ని మనం పెట్టుకొని దీన్ని ఆకులు ఎంచుకోండి. కడుక్కుంటా పోతుంది, దీనికి అంత ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది ఇష్టపడరు కదా, అది ఆకేయించినామని అనుమానం పడతారు. కొంతమంది ఏం కాదు తోమితే పోతుంది కదా అని అంటారు, కానీ తోముకున్నా పోతుంది. ఏ పాత్ర అయినా పర్వాలేదు. ఆ పాత్ర తీసుకోండి. ఆ పాత్ర తీసుకొని దీని ఆకులు మంచిగా కడిగి ఎండబెట్టుకొని పాత్ర పెట్టుకొని ఒక మూకుడాన్ని ఏదైనా పెట్టుకొని దీని ఆకులు మంచిగా ఎర్రగా ఎంపుకోండి. మంచిగా కర్రెగా అయ్యేటట్టు, మంచిగా కర్రెగా, మన ఓన్లీ దూర పచ్చగా ఉండద్దు, మంచిగా మాడతట్టి ఎంచుకోండి. దీన్ని మాడతట్టి ఎంచుకున్నాక ముక్కుడు దించేసుకోండి. ఆకులు కొంతమంది గ్యాండర్లో పట్టుకుంటారు, కొంతమంది రోట్లేసి రుబ్బుకుంటారు. ఎల్లైనా పర్వాలేదు, రోట్లో రుబ్బుకున్నా పర్వాలేదు, గ్యాండర్లు రుబ్బుకున్నా పర్వాలేదు. ఈ ఆకుని మెల్లగా మంచిగా నీట్గా దాన్ని వేయించిన ఆకుని తీసుకొని మంచిగా రోట్లో రుబ్బుకోండి. దీన్ని మంచిగా రోట్లో రుబ్బుకొని ఆ పొడిని మెత్తగా జల్లడ పట్టుకొని ఓ డబ్బలో పోసుకోండి. ఓ డబ్బలో పోసుకున్నాక మీరు ఏటన్నా ఇప్పుడు ఊరికి పోయినా కానీ, మీరు ఏమైనా ఆఫీస్కి పోయినా కానీ ఏటైనా పోతారనుకో, మాకు ఏ పనులు జరుగుతుంది, కన్ను దిష్టి తగులుతుంది, ఆ దిష్టి నర దిష్టి అది ఇది అని అంటారు కదా. ఆ దిష్టి తగలద్దంటే ఈ బొట్టు నూరుతారు కదా, ఇది బొట్టు అంటారు. దీని పేరు బొట్టు. మనం బొట్టు చేసుకుంటాం అన్నట్టు మనం. అయితే ఇది నూరుకున్న బొట్టుని కొంచెం తీసుకోండి, కొంచెం ఒక కటోర తీసుకొని దాంట్లో కొంచెం బొట్టేసుకోండి. ఈ బొట్టు, ఈ ఆకు బొట్టేసుకోండి. వేసుకొని కొంచెం కొబ్బరి నూనె సుక్కేసుకోండి. కొబ్బరి సుక్కేసుకొని దాన్ని బొట్టులో కలుపుకొని ఇట్లా అడ్డం పెట్టుకేంది, ఇట్లా గుండ్రగా పెట్టుకోవద్దు, ఇట్లా అడ్డం పెట్టేసుకోండి. ఇట్లా అవుపడేటట్టు అడ్డం పెట్టేసుకోండి. అడ్డం కుంకుమలు అయినా పర్వాలేదు, కుంకుమ పెట్టుకునే వాళ్ళు అయితే కుంకుమలో కలుపుకోండి. ఇక కుంకుమ పెట్టుకునే వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి నూనె కలుపుకొని, కుంకుమ కలిపినా కానీ కొబ్బరి నూనె కలపాలి. ఎందుకంటే దాన్ని అంటదు, పొడి అంటదు. అందుకని కొబ్బరి నూనె, కుంకుమ, ఈ పొడి తీసుకోండి. వేయించిన పొడి, నూరిన పొడి తీసుకొని రోజు ఇట్లా పెట్టుకోండి. ఒక వారం రోజులు పెట్టుకోండి. ఇట్లా అడ్డం పెట్టుకుంటే మీకు కన్ను దిష్టి తగలదు, మీరు అనుకున్న పనులు జరుగుతాయి. మీకు చాలా ఉపయోగపడుతుంది.
మీకు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీరు చేస్తేనైతే మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ బొట్టు వల్ల. ఈ బొట్టు వల్లనైతే బయటి గాలి రాదు, కన్ను దిష్టి రాదు, ఏది రాదు. మీరు పెట్టుకున్నాక చూడండి, మీకు అనుకున్న పనులు జరుగుతాయి. మీకు జరుగుతూనే పెట్టుకోండి. ఒక వారం వరకు మీకు తెలుస్తుంది. ఆ వారం వరకు మంచిగా అయిందా కాలేదా అని మీకు తెలుస్తుంది. అయితేనే మళ్ళీ చేసుకోండి. ఎప్పుడు పెట్టుకున్నా ఏం లేదు. దీనికి బొట్టు పెట్టుకుంటాం కదా, ఏమన్నా ముఖానికి ఏదన్నా అవుతుందా అది కానీ ఏముండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ బొట్టు వల్ల మీకు మంచి జరగడానికే చెప్తున్నాను. మీకు ఈజీ అయితేనే, మీకు నమ్ముతూనే చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే మిమ్మల్ని బలవంతంగా పెడతలేను. మీకు నమ్మకం వస్తేనే చేసుకోండి. కానీ దీని నమ్మకం లేకుండా చేసుకుంటే అయితే పనిచేయదు. అది నమ్ముదామని చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది నమ్మకుండా చేస్తాంలే, ఈ ప్రయత్నం చేస్తే అవుతుందో కాదో అనుకుంటే కావాలని అనుకుంటేనే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉంటుంది ఆకు. దీని పేరు అయితే గోడ్చలు ఉంటుంది. పైన గింజలు లెక్క కలుస్తాయి గోడ్చలు. జాగ్రత్త చూసి తెచ్చుకోండి. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. తెచ్చి జాగ్రత్తగా ఈ బొట్టు చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి ఇంకా మీకు చాలా చెప్తాను ఫ్రెండ్స్. నా వరకైతే తెలిసిన వరకు నేను ఇప్పుడు ఇవే చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ. మీకు చాలా రుణపడి ఉంటాను. నా ఛానల్ చూసే వాళ్ళకి ఇంకా ముందుకు పోవాలని మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.